హలో ఫ్రెండ్స్, మా బుడ్డోడికైతే సాలిడ్ స్టార్ట్ చేసి 1.5 మంత్ అయ్యింది. కానీ నేనైతే ఎప్పుడెప్పుడు వాడికి ఫుడ్ తినిపించాలని ఎంతో ఎగ్జైట్గా ఉండే నాకు. కానీ వాడికి సాలిడ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అనిపించింది, అరే బాబు చిన్నపిల్లలకి తినిపించడం అస్సలు అంత ఈజీ కాదని. వాడికి తినిపించాలంటే మొత్తం తిప్పి తిప్పి తినిపించాలి. ఒక చోట కూర్చొని తినిపిద్దామంటే అస్సలు తినండి. ఇలా కూర్చొని చూడండి, వాడికి ఏది నాప్కిన్స్ ఏది దొరికితే వాడితో ఆడుకుంటూనే ఉన్నాడు. అన్నం తినిపించకుండా అవి స్పూన్ నోట్లో పెట్టాలి కంటే ఆ స్పూన్ని పట్టేసుకుంటాడు. ఎంత అల్లరి చేస్తాడో వీడు. సో మొత్తానికి అయితే వాడికి తినిపించడం అయిపోయింది. వాడికి అంతా క్లీన్ చేసేసి కాసేపు వాడితో అయితే ఇలా ఆడుకున్నాను. వాడు చాలా ఎంజాయ్ చేస్తాడండి వాడు నాతో ఆడుకోవాలంటే. నేను కూడా వాడు పడుకున్నాడంటే ఎప్పుడెప్పుడు లేస్తే ఎప్పుడు వాడితో ఆడుకుందామా అని చూస్తుంటాను. వాడితో టైం స్పెండ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. నా డే మొత్తం వాడే ఉంటాడు. సో మా చిన్నోడితో ఆడుకున్న తర్వాత నైట్ కోసం నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేద్దామని మా చిన్నోడిని మా అవ్వకి ఇచ్చాను. తను ఆడిస్తుంది అనమాట. నైట్ కోసం నేను సాంబార్ రైస్ అనేది ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది కదండి, సాంబార్ రైస్. సో నేను అదైతే చేస్తున్నాను. చాలా టైమ్స్ చేశాను, నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంటాయి. కానీ కొత్తగా ఈరోజు అయితే నేను సగ్గుబియ్యం పాయసం అయితే చేద్దాం అనుకున్నాను. వీడియోలో మార్నింగ్ యూట్యూబ్ షార్ట్స్లో అయితే చూశాను. పర్ఫెక్ట్గా చాలా మంచిగా కుదిరిందండి పాయసం అయితే. ఇక మా బుడ్డోడు పడుకున్నాడు కూడాను. అంతసేపు అల్లరి చేసి 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 వాడైతే ఇక అలసిపోయి పడుకున్నాడు. పిల్లలు ఏది చేసినా కూడా క్యూట్గానే ఉంటుంది. నేను పాయసానికైతే ఒక 3 అవర్స్ ముందే నేను సగ్గుబియ్యము శనగబ్యాళ్ళు అయితే నానపెట్టాను. ఇలా కుక్కర్లో పెట్టాను. ఇది బెల్లం అయితే నేను చక్కెర యూజ్ చేయట్లేదు, బెల్లం యూజ్ చేస్తున్నాను. అది కూడా బెల్లం కూడా నానపెట్టాను. రేపటి కోసం అయితే దోశకు కూడా నానపెట్టాను. అయితే సాంబార్ రైస్కి అయితే అన్నీ వేసి ఒకేసారి కుక్కర్లో పెట్టేసిన బ్యాళ్ళు బియ్యం అన్నీ ఒక్కొక్కటి సపరేట్ కాకుండా మొత్తం ఒకేసారి వేసి పెట్టాను. అలా చేసినా కూడా టేస్టీగానే ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా నేనైతే సగ్గుబియ్యం పాయసంలోకి పాలు వేస్తారో లేదో తెలియదు, నేను చూసిన వీడియోలో అయితే వేయలేదు. సో నేను ఒకసారి వేద్దాం ఎలా ఉంటుంది టేస్ట్ అనేసి వేసాను. ఇక బట్టలన్నీ ఉంటే వాషింగ్ మిషన్కి వేసి ఇలా ఆరేసాను. ఇక మా ఇంటి దగ్గర అయితే సందడి చేస్తున్నాయి పిచ్చుకలన్నీ. టౌన్లో మనం సిటీస్లో అంతగా చూడం, కానీ పల్లెటూరులో మాత్రం భలే ఉంటాయండి పిచ్చుకలు. మా ఊర్లో అయితే పొద్దున్న లేస్తేనే వాటి సౌండ్స్తోనే స్టార్ట్ అవుతుంది మా డే అయితే. మొత్తానికి అయితే పాయసం అయితే రెడీ అయ్యిందని చాలా టేస్టీగా ఉండింది పాయసం అయితే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చింది పాయసం అయితే. ఇక ట్విస్ట్ ఏంటంటే మా ఆయనకి నేను ఏ వంట చేసినా తనకు నచ్చదు, బట్ పాయసం మాత్రం సూపర్ ఉండిందని చెప్పారు. సాంబార్ రైస్ కూడా చాలా మంచిగా కుదిరిందండి. దానికి కాంబినేషన్గా మా ఆయన కోసం నేను మిక్చర్ తెప్పించాను. ఇంట్లో వాళ్ళందరికీ మాకైతే పెరుగు పచ్చడి చేశాను నేను. లాస్ట్లో నేను సాంబార్ రైస్కి కొత్తిమీర కొంచెం మెంతి కూర వేసాను. సో ఇదండి మన ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.